అస్సలాముఅలైకుం నమస్తే వెల్కమ్ టు కలర్స్ ఆఫ్ కోహినూర్. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను చాలా ఎమ్మీగా అండ్ చాలా సింపుల్గా ఉండే మష్రూమ్ కర్రీ రెసిపీని. మష్రూమ్స్ హెల్త్కి చాలా మంచిది కదండి, అది అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఇప్పుడు నేను చేస్తున్న మష్రూమ్స్ వచ్చేసి మార్కెట్లో దొరికేవి కాదు, మాకు మా పొలంలో ఉన్న మష్రూమ్స్ అన్నమాట. వర్షాకాలంలో న్యాచురల్గానే భూమి నుంచి మష్రూమ్స్ వస్తాయి కదా, ఆ మష్రూమ్స్ను ఇక్కడ నేను తీసుకొచ్చి కర్రీ చేస్తున్నాను. ఇవన్నీ కూడా వర్షానికి పొలంలో వచ్చిన మష్రూమ్స్ అండి. మీరు మార్కెట్లో దొరికే మష్రూమ్స్తో కూడా ఈ కర్రీని చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీ, ఇంకా చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది. ఇంకా అందరికి తెలిసిన విషయమే, ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ మష్రూమ్స్ మీద బాగా మట్టి ఉంటుంది కాబట్టి ఈ మష్రూమ్స్ను ఫస్ట్ మనం వాటర్లో వేసి ఒక 15 మినిట్స్ పెట్టేయాలి. ఇవి పొలంలో దొరికిన మష్రూమ్స్ కదండి, కాబట్టి దీన్ని ఉప్పు నీళ్ళలో ఒక 15 మినిట్స్ ఈ విధంగా పెట్టేస్తే మట్టి ఇంకా ఏదైనా చిన్న చిన్నవి ఏవైనా మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నా కూడా దీంట్లో మొత్తం అన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి 15 మినిట్స్ దీన్ని ఇలా మనం సాల్ట్ వాటర్లో పెట్టుకోవాలి. ఇంకా అలాగే ఓ 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలాగా వాష్ చేసుకుంటే మనకు మష్రూమ్స్ అనేవి మంచిగా ఈ విధంగా వైట్గా ఫ్రెష్గా చాలా బాగా చూడడానికి కూడా ఉంటాయి, అలాగే క్లీన్ కూడా అయిపోతాయి. చూడ్డానికి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి, ఇప్పటికిప్పుడు పొలం నుంచి తెచ్చినవి. వీటితో మనం కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కర్రీ కోసం మనం ముందుగా మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, ఇంకా అలాగే ఒక 4 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, కొంచెం పసుపు, ఇంకా అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ని తీసుకొని మొత్తం అన్నిటినీ కూడా ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద కడాయిని లేకపోతే కుక్కర్ని కూడా తీసుకోవచ్చండి. మీరు తొందరగా కావాలనుకుంటే కుక్కర్లో చేసుకోండి. ఈ విధంగా కడాయిలో ఒక 3 చెంచాల ఆయిల్ని వేసుకోవాలండి. ఈ కడాయిలో ఆయిల్ అంతా బాగా వేడైన తర్వాత ఇందులోకి ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే ఓ 4 లవంగాలను వేసుకొని ఈ విధంగా అవి ఫ్రై అయిన తర్వాత మనం ఒక ఆనియన్ని బాగా సన్నగా తరుక్కొని ఆనియన్ని కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ అనేది మంచిగా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ఇందులోకి మనం 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలండి. వేయించేసుకొని ఒక పెద్ద సైజ్ టమాటా ఉంటుంది కదండి, ఆ టమాటా లేకపోతే ఓ 2 చిన్న సైజ్ టమాటాలు, బాగా పండిన టమాటాలు ఉంటాయి కదా, వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటా ముక్కలన్నీ కూడా మంచిగా సాఫ్ట్ అయిపోతాయి కదండి, అంతవరకు కూడా దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా టమాటా ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న బిర్యానీ ఆకును వేసుకోవాలి. దీనివల్ల మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా ఆ తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి మసాలాను, దాని అంతటిని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మనకు రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఇంకా అలాగే వీటన్నిటిని కూడా మంచిగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది మసాలాకు పైన తేలేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. అడుగు అనేది అంటకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇలాగా మసాలా అనేది పక్కన తేలుతుంది కదండి, ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి మనం వాష్ చేసి పెట్టుకున్న మొత్తం మష్రూమ్స్ అన్నిటినీ కూడా వేసుకోవాలి. ఇవి వచ్చేసి దాదాపుగా ఒక 500 గ్రామ్స్ మష్రూమ్స్ అండి. వీటన్నిటిని కూడా నేను ఈ విధంగా ఒక పెద్ద కడాయిలో వేసి కర్రీని చేస్తున్నాను. మీరైతే కుక్కర్లో వేసుకోవాలనుకుంటే కుక్కర్లో కూడా వేసుకోండి. ఈ విధంగా మసాలాలన్నీ కూడా మష్రూమ్స్కి బాగా తగిలేట్టుగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలండి.
ఇప్పుడు ఇందులోకి మనకు గ్రేవీ ఎంతైతే కావాలనుకుంటున్నామో అంత వాటర్ని వేసుకోవాలండి. ఇలాగా వాటర్ని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మనకు ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది చూసుకొని బాగా కలుపుకోవాలి. మష్రూమ్స్లో ఎక్కువ మసాలాలు పడవండి. తక్కువ మసాలాస్తోనే మష్రూమ్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని, అదే కుక్కర్ అయిందనుకోండి, కుక్కర్కి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. కర్రీ అనేది ఉడుకుతున్నప్పుడు అప్పుడప్పుడు మనం 2 మినిట్స్కి ఒకసారి మూత తీసి దీన్ని బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే మష్రూమ్స్లో ఒక రకమైన జిగురు ఉంటుంది. ఆ జిగురు మొత్తం అంతా కూడా కర్రీని చిక్కపడేలా చేస్తుంది. కాబట్టి అడుగు అనేది అంటకుండా మనం అప్పుడప్పుడు తీసి ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి మనం కర్రీ లీవ్స్ని వేసుకోవాలి. కరివేపాకు వల్ల మనకు మంచి ఫ్లేవర్ వస్తుందండి. మీరు కరివేపాకునైనా వేసుకోవచ్చు, లేదా కసూరి మేతి ఉంటుంది కదండి, కసూరి మేతినైనా కూడా వేసుకోవచ్చు. ఇంకా కొత్తిమీరని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను కరివేపాకు ఫ్లేవర్ని ఇస్తున్నాను. ఈ ఒక్క ఫ్లేవరే నాకు చాలా అనిపించింది. మీరు కావాలనుకుంటే కసూరి మేతిని వేసుకోండి, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కొత్తిమీర అనేది మీ ఆప్షన్, మీకు ఇష్టమైతే వేసుకోండి. అంతేనండి, చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకు చక్కగా మష్రూమ్స్ అనేవి ఉడికిపోయాయి. అలాగే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ కూడా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. మనం రోటీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి ఈ మష్రూమ్ కర్రీ. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.